నేను ముగిస్తాను. మనం 12 గంటలకే ముగించుకుంటాం. ఒకసారి గమనించాలి, ఈరోజు స్పెషల్ డే అని అంటాం. చాలా స్పెషల్. ఎవరికి స్పెషల్ అంటారు? ప్రత్యేకం ఎవరికి? క్రైస్తవులకైనా, సమాజానికి కూడా, ప్రతి ఒక్కరికి. ఈస్టర్ అనగా ప్రతి ఒక్కరికి ఆనందకరమైన, ప్రపంచానికి, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆనందకరమైనదే. ఈస్టర్ అనగా క్రైస్తవుడికి తెలుసా లేక సమాజంలో ఉన్న వారందరికీ తెలుసా అంటే ప్రతి ఒక్కరికి తెలిసినదే. సుమారు అందరికీ యేసుక్రీస్తు చనిపోయాడంట, తిరిగి లేచాడంట, ఆ రకంగా అయినా తెలిసింది. మనము అంటా లేకుండా సూటిగా యేసుక్రీస్తు మా కోసం మరణించాడు, మా కోసమే తిరిగి లేచాడు, మా కోసమే తిరిగి రాబోతున్నాడు అని మనం చెప్తున్నాం. కొందరు అంటే వార్త తెలుసు అని చెప్తున్నాను. నేను అందరికీ తెలుసు ఆల్రెడీ. కాబట్టి తెలిసిన వారందరూ కూడా నమ్మవసరం లేదు, నమ్మేయాలి అని నేను చెప్పట్లేదు. నమ్మాలి తప్పకుండా. ఆ సమయం వచ్చినప్పుడు నమ్ముతారు. కానీ తెలియడం మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసు. యేసుక్రీస్తు వారు అనే మాట ఏంటంటే, వారు అనే సందర్భంగా ఎలా అంటున్నారంటే, వారి ఆలోచన ఎలా ఉందంటే, యేసుక్రీస్తు పుట్టాడంట, యేసుక్రీస్తు వచ్చాడంట, యేసుక్రీస్తు చనిపోయాడంట, యేసుక్రీస్తు మరలా తిరిగి లేచాడంట. వీరు ఇప్పుడు సువార్త చేస్తున్నారు కదా, ఆ సాక్ష్యాన్ని చెప్పుకుంటూ సువార్త చేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రభువే మరలా వస్తున్నాడంట, మనల్ని తీసుకుని వెళ్తాడంట. యేసు ప్రభుని నమ్మకపోతేనంట నరకానికి వెళ్తారంట. ఈ మాటని పలుకుతూ వారి మనసుల్లో అనుకుంటూ ఉన్నవారందరికీ కూడా యేసుప్రభు పరిచయం అయిపోయాడు ఆల్రెడీ. హల్లెలూయా. యేసుప్రభు పరిచయం అని జరిగిపోయింది. నమ్ముతావా నమ్మవా అనేది నీ ఇష్టంగా ఉంటుంది. నమ్మితే పరలోక రాజ్యం, నమ్మకపోతే ఇక్కడ మొగమాటంగా చెప్పకుండా రియాలిటీగా నేను చెప్తున్నాను, నరకానికి వెళ్తావు. నరకానికి వెళ్లకుండా తప్పించేదే యేసు మార్గము. ఆ మార్గంలో ఉన్నవాడు విజయాన్ని, ఈ పునరుద్ధాన బలాన్ని పొందుకుంటాడని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ పునరుద్ధానమును గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. ఈస్టర్ అంటే ఏమిటి? ఈస్టర్ అంటే ఏ భాషలో రాయబడ్డ మాట? ఈస్టర్ అనగా ఇంగ్లీష్ పదాన్ని మనమే కాదు, మన తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ఏ ముక్కను వాడుతున్నారమ్మా? ఈస్టర్. మరి దాన్ని తెలుగులో ఏమంటారు? ఏమంటారు? చెప్పట్లేదు మీరు. పునరుద్ధాన దినము కదా. మరలా ఇంకోటి ఉంది తెలుగులో, చెప్పండి. ఇంగ్లీష్లో అయితే ఒకటి ఉంటుంది కానీ తెలుగులో బోర్డు ఉంటాయి. ఏంటి? యేసుక్రీస్తు తిరిగి లేచాడు. మరి ఇంకోటి ఉంది, యేసుక్రీస్తు సమాధి కలిసి లేచాడు అని. ఇప్పుడు ఇంగ్లీష్ అయినా తెలుగులో అయినా ఎన్ని అర్థాలున్నా, ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్నా ఒకటి మాత్రం సత్యం. యేసుక్రీస్తు తిరిగి లేచాడన్నదే సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని, మరణమును తిరిగి లేవటం అనేది జరుపుకునే మంచి పండగది అందరికీ, ప్రపంచానికి. క్రైస్తవుడు ఒక్కరికే కాదు. క్రైస్తవులే రండి, క్రైస్తవులు మాత్రం పూజించాలి, క్రైస్తవులు మాత్రం చేసుకోవాలి, ఎవరు ఈ గుళ్ళోకి రాకూడదు, ఎవరు చర్చిలోకి రాకూడదు, ఎవరు తాకూడదు. యేసుక్రీస్తు లేచిన ఈ దినాన్ని చర్చి మైలుపడిపోద్ది, స్నానం చేయకుండా రాకండి, లేకపోతే తలారా స్నానం చేయకుండా రాకండి, లేకపోతే మంచి దుస్తులు వేసుకోకుండా రాకండి అనేక వేదాంత విద్యలకు లేవు, ఖండింపులేమీ లేవు, అలాంటి పద్ధతులు ఏమీ లేవు. యేసుక్రీస్తు మానవాళ్ళందరి కొరకు మరణించాడు, మానవాళ్ళందరికీ విజయ బలాన్ని ఇవ్వడానికి తిరిగి లేచాడు, అంతే. కాబట్టి అందరికీ ఆహ్వానం పలుకుతుంది.
ఈస్టర్ పండుగ అందరికీ ఆహ్వానం పలుకుతుంది. ఈ పునరుద్ధాన పండుగ అందరికీ ఆహ్వానం పలుకుతుంది. యేసుక్రీస్తు తిరిగి లేచిన దినం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని ఎలా జరుపుకుంటారంటారు? పరిశుద్ధంగా, పవిత్రంగా జరిపించుకుంటారు. ఎలాగమ్మా? చాలా రకాలుగా. కొందరైతే మరి నాకు కూడా తెలిసిన విషయం, నేను కూడా చేశాను. తర్వాత కొన్ని బుక్స్ చదివి, బైబిల్ చదివి నాకు నేనుగా ప్రార్థన చేసుకుంటే నాకు దేవుడు తెలియజేసిన విషయముగా నేను ఆ విషయాన్ని మానేశాను. అంతే తప్ప చెయ్యకూడదని మాత్రం నేను చెప్పట్లేదు, చెయ్యొచ్చని కూడా నేను ప్రోత్సహించట్లేదు. నాకు ఇష్టమైనట్లుగా నేను ఉండాలని, నాకు అనిపించినట్లుగా నేను ఉండాలని నేను మాత్రం మానేశాను. ఏంటంటే సమాధుల పండుగ అంటారు. ఈరోజు ఏం జరుగుతుందమ్మా? సమాధుల పండుగ. మీరు సిటీల్లోకి వెళ్ళినట్లయితే ఎప్పుడైనా బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్ళినప్పుడు ఆ సైడు సమాధులు ఉంటాయి. ఎప్పుడు మీరు కరెక్ట్గా మీకు కనబడాలంటే 6 వరకే, తెల్లవారుజాము 3 నుంచి 6 వరకు వారి పని ఏంటి? అదే ఇంకలాగా. అంటే వారు ఆ రకమైన భక్తి. ఎందుకంటే యేసుక్రీస్తు సమాధి గెలిచాడు, సమాధి నుండి తిరిగి లేచాడు. కాబట్టి ఈ సమాధుల్లో ఉన్నవారిని కూడా యేసుక్రీస్తు పునరుద్ధానులుగా చేస్తాడు అని నమ్మకం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున వారు కొత్తగా, పాతగానే, చాలా పాతదే, చాలా పాతకాలం నుండి పురీతులు చేసుకున్న వచ్చిన పని ఇదంతా కూడా ఏంటంటే సమాధులకి పండుగ. సమాధుల నిండా కవ్వొత్తులు వెలిగించి, దండలు వేసి, పువ్వులు జల్లి. నేనంటున్నాను, నా మట్టికి, నా తాత్పర్యం, నా ఆలోచన అది విగ్రహారాధన. మనం ఒక్కరినే పూజించాలి. ఆ ఒక్కడు మనలో ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు. ఆ ఒక్కడు మన దగ్గర ఉన్నాడని నీకు భయభక్తులు కలిగి జీవించడమే నిజమైన పూజ. దేవునికి స్తోత్రం. ఇంకా మరొకటి నువ్వేది చేయక్కర్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇది పవిత్రమైన పండగ, పవిత్రమైన ధర్మము. మనం చేయవలసిన ఆరాధన పవిత్రంగా ఉండాలి. మన ప్రవర్తన అంతా కూడా పవిత్రంగా ఉండాలి. చాలు. కనిపించిన దానికంతటికి మనము పూజలు చేయము. కనిపించని అనంత జ్ఞానికే మనము పూజ చేయాలి, ఆరాధన చేయాలి. అది మన మనసుకి ఏదైతే మంచిగా అనిపిస్తుందో దాన్ని మనము కనిపరచాలి. ఎవరో చేస్తున్నారు, ఎవరో వెళ్ళారని మనము వారితో పాటు మనము చేసేవారిగా ఉంటే నీ భక్తి, నీ ప్రార్థన, నీ ఆలోచన దేవుడు నీతో మాట్లాడింది ఏమీ లేదు అని అర్థం. హల్లెలూయా. ప్రాముఖ్య హిస్టరీ యొక్క లేక బైబిల్లో ఉన్న బైబిల్ యొక్క వచనాల ద్వారా ఈ పునరుద్ధానం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మరి పునరుద్ధానం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. లోకాసు వార్తలో నుండి 24వ అధ్యాయము 6-7. లోకాసు వార్త 24వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితో అనిరి. దేవునికి స్తోత్రం. అప్పుడు వారందరూ కూడా ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్నారు. అంతవరకు కూడా వారికి కూడా గుర్తుకు లేదు. ఈరోజు క్రైస్తవ సమాజానికి కూడా ఈ యొక్క ఈస్టర్ పండుగ వచ్చినప్పుడే యేసుబాబు మరలా లేచాడు అని. మిగతా రోజులన్నీ నార్మల్. జ్ఞాపకం లేనివాడు కృతజ్ఞత లేనివాడితో సమానము. హల్లెలూయా. కానీ ఆ రోజు యేసుక్రీస్తే తన నోరారా
తన బిడ్డలకి వారితో పాటు ఉండి మాట్లాడినప్పటికీ మర్చిపోయారు. ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. ఏమని తెలియజేస్తున్నాడంటే ఆయన ఇక్కడ లేడు. వారందరూ ఎక్కడికి వచ్చారంటే చెప్పండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? సమాధి దగ్గరికి వచ్చారు. ఇందాక జానుబాబు చదివాడు. ఉదయాన్నే ఏం పట్టుకుని వచ్చారు? ఏం పట్టుకుని వచ్చారమ్మా? ఎన్ని సంవత్సరాలు క్రైస్తవులు గారు యేసుప్రభు సమాధి దగ్గరికి ఉదయాన్నే పెందల కాడే కొంతమంది స్త్రీలు ఏం పట్టుకుని వచ్చారు? సుగంధ ద్రవ్యాలు. ఇంకా 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 చెప్పండి. కొంతమంది అంగీ అంటున్నారు. ఇంకా యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం చదవండి. వారితో కంగారుగా ఏం చెప్తుంది? మన ప్రభు లేడు అక్కడ. అమ్మ బాబోయ్, ఎవరో ఏం చేశారు? పట్టుకొని వెళ్ళిపోయారు. ఇంతకీ వారు కంగారే తొందరపాటు ఇప్పటికీ ఉందలే చాలామందిలో. ఓకే, దేవునికి స్తోత్రం. వారు తొందరపాటు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. యేసు ఇక్కడ లేడు అని చెప్పి 7వ వచనంలో అన్నాడు కదా, మనుష్య కుమారుడు మీతో చెప్పిన మాట మీరు మరిచిపోయారా? జ్ఞాపకం చేసుకోండి, నన్ను కొడతారు, నన్ను పట్టుకుంటారు, సిలువ వేస్తారు, నేను మరలా 3వ దినాన్ని తిరిగి లేస్తాను అన్న మాట జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకోండి అంటే అర్థం ఏంటి? ఇక్కడ లేడు, ఆల్రెడీ చెప్పిన మాట ప్రకారంగా లేచాడు. వీరు మాత్రం ఎప్పుడు వచ్చారండి? ఈ సమయంలోనే చీకటిగా ఉండగానే వచ్చారండి. చీకట్లో ఏం కావాలి? ఇప్పుడు ఏం కావాలమ్మా? లాంతర్ పట్టుకొని రావాలి. ఇంకొకటి ఏం తెచ్చారు? మరొక సువార్తలోకి వెళ్తే అత్తరు, సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వచ్చారు. వారు పట్టుకొని రాగా, చూడడానికి రాగా, అందరూ కలిసి రాగానే ఇంతకీ వారు అనుకున్నట్లుగా అందరితోని మీరు వెళ్ళి అందరితో చెప్పినట్లుగా ఎవరో పట్టుకుపోయారంటారా? నిజంగా యేసుప్రభుని దేహాన్ని పట్టుకెళ్ళిపోయారంటారా? పట్టుకెళ్ళలేదు. ఇంతకీ పట్టుకెళ్ళడానికి అక్కడ అనేకమైన బందీ గృహంలో పెట్టినట్లుగా, ప్రతి గృహానికి పెట్టినట్లుగా అనేక సెక్యూరిటీ పెట్టారు కదా. ఎవరు పట్టుకుపోతారు? లాక్ చేశారు దాన్ని. ఎవరో? గవర్నమెంట్ ఏం చేసిందమ్మా? గవర్నమెంట్ లాక్ చేసి ముద్ర వేసింది. దాన్ని టచ్ చేయడానికి ఎవరు సరిపోదు. ఇంతకీ అక్కడ కాపలాదారులు ఎందరినో పెట్టారు. వారి తరపున పెట్టారు, వీరి తరపున పెట్టారు. అంతమంది ఉండగా ఎవరో పట్టుకెళ్ళారు. కరెక్టే, వారికి యేసు మీద ఉన్న యొక్క ప్రేమ భక్తి అలా మాట్లాడించిందంతే. యేసు మీద ఉన్న ఆ ప్రేమ భక్తి అతన్ని కాపాడుకోవడానికి ఆతృతపడ్డదంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇక్కడ సమాధానము ఇస్తూ ఉన్న మాటను మనం చూస్తున్నాం. యేసు ఇక్కడ లేడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు నిజంగా లేచాడా లేదంటారా? యేసుక్రీస్తు లేచాడు అని చెప్పేసి నేను అన్నానని చెప్పేసి మీరు అనకూడదు. మీలో ఏముండాలి? యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని మిమ్మల్ని నమ్మించేసి చెప్పించేసేది కాదు. ఇది నిజంగా నమ్మవలసింది, నిజంగా జరిగింది. ఇది గొప్ప చరిత్ర ఆధారమైన హిస్టరీ ఇది. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు అనగా ఆయన మీతో చెప్పిన మనుష్య కుమారుడు ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని. మరొక ఆధారం మనం చూద్దామా? మరొక ఆధారం యోహాను సువార్త 11వ అధ్యాయం 25 వచనం. 11:25 చదవండి.
25 వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వసించు వాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. ఆయన లేవడానికి గల కారణం ఏంటంటే, లేవడానికి ముందే, ఆయన మరణించడానికి ముందే ఆయనే తన నోరారా పలికిన మాట, ఆయనే చెప్పిన మాట ఏంటంటే, నేను పునరుద్ధానమును జీవమును నేనే అంటున్నాడు. పునరుద్ధానమును జీవమును నేనే అన్నప్పుడు, పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? తిరిగి లేచిన వాడును నేనే, మరలా సజీవుడిగా ఉన్నవాడును నేనే, జీవిస్తున్నవాడును నేనే. నేను తప్ప మరొకరు పునరుద్ధానులుగా ఉండలేరు, నాకు తప్ప ఎవరికి సాధ్యము కాదు అన్న మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు ఒకవేళ విశ్వాసముంచువాడు ఏమవడంటున్నాడు? చనిపోయినను మరల ఏం చేస్తాడంట? బ్రతుకుతాడంట. మొట్టమొదటిగా మనం ప్రారంభించింది అదే. నువ్వు యేసుక్రీస్తును నమ్మితే ఏం జరుగుతుంది? జీవిస్తావు, పునరుద్ధానం ఉంటుంది నీకు. యేసుక్రీస్తును నమ్మకపోతే పునరుద్ధాన శక్తిని కోల్పోతావు. ఈ భూమి యొక్క ఫలాన్ని పొందుకున్నావు కాబట్టి, ఇహలోక సంబంధమైన ఫలాన్ని పొందుకున్నావు కాబట్టి, ఇహలోక సంబంధమైన ఫలము నాశనాన్ని ఇస్తుంది, పరలోక ఫలము పరలోక రాజ్యాన్ని ఇస్తుంది, ఇహలోక సంబంధమైన ఫలము నరకాన్ని ఇస్తుంది. యేసుక్రీస్తు యొక్క మరణము నుండి తిరిగి లేచిన ఆ విజయము నీకు బలాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అతడు నాయందు విశ్వసిస్తున్నాడు కాబట్టి బ్రతుకును అనింది. యేసుక్రీస్తుని నమ్మిన వారందరూ బ్రతుకుతారంటే యోహాను సువార్త 3:16 చదవండి. అక్కడ రాయబడుతున్న మాటని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయని కుమారునిగా అంగీకరించిన వారికి, చదవండి, పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవము అనుగ్రహిస్తాడంట. ఏ జీవమ్మా? అంటే మనం ఈ భూమి మీద బ్రతుకుతున్న ఈ జీవము నిత్యము ఉండేది కాదు అని అర్థం. ఈ భూమి మీద బ్రతుకుతున్న ఈ బ్రతుకు నిత్యం ఉండదు, శాశ్వత కాలం ఉండేది కాదు. శాశ్వత కాలము మనము బ్రతకాలనుకున్నా ఉండదు. శాశ్వత కాలం బ్రతకాలనుకొని ఇక్కడ భక్తి చెయ్యి, తప్పకుండా నీ మాట నెరవేరే బ్రతుకు నీకుంది. అదే ఇక్కడ శాశ్వత కాల బ్రతుకు ప్రభు దగ్గర మాత్రం ఉంది. శాశ్వత కాలము బ్రతకగలరు అని ఈ మాట మనకి చెప్తుంది. ఎవరి యందు విశ్వసించేవారు? తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అనగా యేసుక్రీస్తు యందు విశ్వసించిన వాడే నిత్య జీవానికి అర్హుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లోకాన్ని ప్రేమిస్తున్న దేవుడు, లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్న దేవుడు, ఈ లోకంలో నీవైనా, ఎవరైనా, కుటుంబంలో ఎవరైనా, దేశంలో ఎవరైనా, రాష్ట్రంలో ఎవరైనప్పటికీ, పెద్దవాడైనా, చిన్నవాడైనా, లేనివాడైనా, అడిగి తిన్నవాడైనా, దేవుణ్ణి అంగీకరించి విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిది ఆ రాజ్యము. ఏ ప్రాంతీయ వర్గాలు కానీ, ఎటువంటి భాష, నలుపు ఎరుపు కానీ, ఎటువంటి కులగోత్రాలు కానీ ఏమీ అవసరం లేదు యేసుక్రీస్తు రాజ్యానికి. నీవు పుట్టిన వాని యందు యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నా కోసమే పుట్టి ఆయన నా కోసమే చనిపోయిన పాపాలు మోసి మరలా తిరిగి లేచాడు అని ఎవరైతే తన నోటితో ఒప్పుకొని నమ్ముతారో వారందరూ అతడు అడుక్కున్నవాడైనా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. అక్కడ నిత్య జీవం ఉందంట. అక్కడ ఒకడేమో సోఫా చెట్లో, ఒకడేమో కిందనే కూర్చోడు ఉండదంట. అక్కడ ఒకడేమో ధనవంతుడు, ఒకడేమో లేనివాడిగా ఉండడంట. నీవు మాత్రమే మా ఇంటికి రావాలి, నువ్వు మాత్రం రాకూడదు అని ఉండదంట. నువ్వు ముందు తినేయాలి, తర్వాత మీరు తినాలి అని ఉండదంట. అక్కడ అందరినీ సమానంగా చూస్తారంట. ఎందుకంటే దేవుడు పంపిన వారము, ఈ లోకములో అందరము సమానమే, దేవుడికి అందరము సమానమే. హల్లెలూయా, హల్లెలూయా. తనను నమ్మిన ప్రతి ఒక్కరికి నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాను అనడానికి పునరుద్ధానుడయ్యాడు. మరొక నిరూపము చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:20 చదవండి.
20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చరిత్రక ఆధారాలు ఇవన్నీ కూడా తన భక్తులు పరిశుద్ధాత్మతో వ్రాయబడిన చారిత్రక ఆధారాలుగా మనం తెలుసుకుంటున్నాం. చాలామంది చెప్పలేదు, చాలామంది వినలేదు, చూడలేదు. కానీ వారితో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడి అవన్నీ విషయాలు కూడా తెలియజేస్తున్న సమాచారాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట మనం చూస్తున్నట్లయితే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో మొట్టమొదట ప్రథమ ఫలం ఎవరంట? తిరిగి లేచిన వారు. ఎవరమ్మా? యేసుక్రీస్తే. హల్లెలూయా. ప్రథమ ఫలముగా మొట్టమొదట స్థాపించింది ఆయనే, లేచింది ఆయనే, ప్రారంభించింది ఆయనే. ఆయనతో పాటే మనం లేవాలి. ఇంకెవరితో లేవాలనుకున్నా పని జరగదు. ఎవరితో లేవాలనుకున్నా లేవలేరు. ఎందుకంటే వారికి అంత శక్తి లేదు. వారు జీవించేవారు కాదు. శాశ్వత కాల జీవం వారి దగ్గర లేదు. ప్రాణం కాపాడుకునే శక్తి వారి దగ్గర లేదు. వారి దగ్గర ఉన్నాయన్నీ కూడా ఈ లోకం మీద సంపదంతా కూడా వారికి వారి స్వలాభము కోసము, వారి స్వార్థము కోసము సంపాదించుకుని వారు చేసేవి తప్ప మరొకటి ఏమీ కూడా లేవు. అవన్నీ కూడా వారిని శాశ్వత జీవాన్ని ఇవ్వదు. హల్లెలూయా. శాశ్వత జీవాన్ని ఇచ్చేది కాదు. యేసు మృతులలో నుండి ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ఆ ఫలము ఒకటే మనల్ని లేపుతుంది. తనని విశ్వసించేవారు మాత్రమే తనతో పాటు లేవగలరు. హల్లెలూయా. అందుకే మనము పునరుద్ధాన ఫలం పొందుకోవాలి. మనము పునరుద్ధాన తీర్పును పొందుకోవాలి. మృతుల వారికి ఎవరు చెప్పలేరు. యేసుక్రీస్తు ఆల్రెడీ బోధించాడు. కానీ బ్రతుకున్న సజీవులైన మనకు ఈ రోజున యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు, ప్రథమ ఫలముగా నేను మీకోసం మరలా తిరిగి లేచాను. నేను లేచినట్లుగా మీరు లేవాలి. నేను వెళ్ళిన చోటకే మీరు కూడా రావాలి. కాబట్టి మీరు కూడా నిరీక్షణ గలవారిగా, పుట్టిన వాని యందు విశ్వసించేవారిగా ఉండాలని యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈస్టర్ సందేశాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు చాలామంది చెబుతారు యేసుక్రీస్తు తిరిగి లేచాడని. ఎక్కడ ఏ సత్యంలో చూసినా ఏమని ఉంటుందమ్మా? యేసుక్రీస్తు తిరిగి లేచాడు. మనకి మరలా పునర్జన్మని, మంచి ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు మన పాపాలను క్షమించి మరొక్కసారి మన కొరకు ఆయన త్యాగము చేసి ప్రథమ ఫలముగా ఆయన లేచాడు అని చాలా సంఘాల్లో చెబుతూ ఉంటారు. నేర్చుకోవాలి, మనం వినాలి, పాటించాలి, మర్చిపోకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి, కృతజ్ఞులుగా మనం జీవించాలి. అదే విశ్వసించుట అంటే. హల్లెలూయా, హల్లెలూయా. పాపం మరియు మరణంపై ఆయన ఏం చేశాడమ్మ? ఇప్పుడు పాపము మరణంపై పాపాన్ని ఓడించాడు. ఇంకొకటి ఏంటి? మరణాన్ని కూడా ఓడించాడు. పాపము ఆయన దగ్గర ఓడిపోయింది, మరణం ఓడిపోయింది. ఇక్కడ ఈ రెండు మన దగ్గర ఉన్నాయి. ఈ రెండు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇంకా లేవనుకుంటున్నారేమో. యేసుక్రీస్తుతో అవి కొట్టివేశాడేమో. కానీ ఈరోజు విశ్వసించలేని ప్రతి ఒక్కరి దగ్గర ఉంది పాపము, మరణం. పాపము, మరణం ఇంకా ఉంది విశ్వసించే వాడి దగ్గర. విశ్వసించి తన కుమారుని యందు విశ్వసించి పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి దగ్గర ఏం పోతుంది? అక్కడ పాపము పోతుంది. పాపము కొట్టివేయాలని ఆయన మరణించాడు. పాపాన్ని తొలగించాలని ఆయన మరణించాడు. మనుషుల జన్మకర్మ పాపాలు తొలగించాలని ఆయన మరణించాడు. మరణముతో మన పాపాన్ని తొలగించాడు. అలాగే తిరిగి లేవటము ద్వారా మనకు సజీవత్వాన్ని ఇచ్చాడు, మనకి ధైర్యాన్ని ఇచ్చాడు, నూతన పునరుద్ధాన బలాన్ని ఇచ్చాడు. అనగా మరణపు కోరలను విరిచేశాడు. దేవునికి స్తోత్రం. తనను నమ్మిన వారికి పాపము లేదు, మరొకటి శాశ్వత మరణము లేదు. మరణిస్తారు కానీ మరలా నా యందు విశ్వసించిన వాడు తిరిగి బ్రతుకును. దేవునికి స్తోత్రం. చక్కని మాటలు అతడు మనకి తెలియజేస్తూ మనకి మన విశ్వాసానికి బలాన్ని ఇస్తున్నాడు. ఆయన తిరిగి లేచడం ద్వారా మనము ఉదయం నుంచి కాదు, ఎంతో కాలం నుండి మనం ఎదురు చూస్తున్నాం తన దగ్గరికి వెళ్ళాలని, తన దగ్గరికి వెళ్ళాలని. మధ్య మధ్యలో ఇలా జరుగుతూ ఉండగా మరో ధైర్యం, మరో ధైర్యం, మరో ధైర్యం, మరో బలం మనకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే మేము ఏనాడికైనా మరలా తనలాగే వెళ్ళి తనను చూడడానికి అవకాశం మాకు దేవుడు ఇచ్చాడు. మిగతా చాలామందికి లేదు. వారి నమ్మిందే వారికి గొప్ప అనుకుని, వారి నమ్మిందే వారికి ఏదో
గొప్ప జరగబోతుంది అనుకుని వారు అనుకోవచ్చు. మనం నమ్మినది మనకు గొప్ప అని మనం అనుకుంటున్నాం. ఈరోజు సత్యమేంటో తెలియలేని వారు, గుడ్డితనములో ఉన్నవారందరూ కూడా, కళ్ళు మూతలు పడిపోయి ఉన్నవారందరూ కూడా, మనోనేత్రం తెరవలేని వారందరూ కూడా ఈ లోకములో ఉన్న ఇహలోక దేవత ఏం చేస్తుంది? వారి యొక్క మానవ కళ్ళను, మానవ నేత్రాలని మూసేసింది. మనోనేత్రము కూడా, ఆత్మీయ నేత్రము కూడా మూసివేసి శరీర నేత్రాలు మాత్రమే తెరిచింది. ప్రతి ఒక్కరూ తెరవవలసింది శరీర నేత్రాలు కాదు, మనోనేత్రము తెరవాలి. హల్లెలూయా. మనోనేత్రము తెరవాలంటే నీతి, న్యాయం, మంచితనం, యథార్థత ప్రతి విషయంలో కూడా ముందంజ వేసి ఒకరిని ఒకరు ప్రేమించుకునే వారిగా, క్షమించుకునే వారిగా, భరించేవారిగా, ఓర్చేవారిగా, క్రీస్తును నమ్మేవారిగా, విశ్వసించేవారిగా ఉండాలి. వారికి మాత్రమే మనోనేత్రము తెరవబడుతుంది. హల్లెలూయా. మనోనేత్రము తెరవబడ్డదంటే అక్కడి నుంచి అన్ని మంచి పనులు, యేసుక్రీస్తుని గుర్తు చేసుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం, కృతజ్ఞతగా జీవించడము, ఏనాడు దాటిపోకుండా తప్పుపోకుండా జీవించాలన్న ఆసక్తి పడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మరొక మాట మనం చూద్దాం. ఈ యొక్క ఈస్టర్ గురించి లేక పునరుత్థానముల గురించి మరొక విషయం మనకు తెలియజేస్తాడు. నేటి క్రైస్తవులు ఈస్టర్ అనే యొక్క పదములకు చాలా అర్థాలు ఉంటాయి. కానీ ఒక అర్థం చెప్తారు. పస్కా అనే అర్థం మనకు వస్తుంది. పస్కా పండుగ ప్రతిదీ కూడా ఆ సందర్భాల్లోనే జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యాల్లో ఉంటుంది ఈస్టర్ యొక్క సత్యం అనే దాని గురించి. ఇంకా ఎక్కడ కూడా మనకి తెలియపరచదు. ఆ అర్థాన్ని, ఆ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏమనంటే ఆ వచనములో ఉన్న యొక్క అర్థం ఏంటంటే, ఇక్కడ పస్కా పండుగ అనే దాన్ని ఈస్టర్ అని పెడతారు. అంటే ఇంగ్లీష్లో ఈస్టర్ అని వీళ్ళు పలికారు. కానీ అక్కడ మరి ఇబ్రూ భాషలో, గ్రీక్ భాషలోకి మనం వచ్చినట్లయితే పస్కా అనేది మనం చూస్తున్నాం. పస్కా పండుగ అంటే ఆ సమయం, ఆ సందర్భంలో యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 12:3-4 మనం చూస్తాం ఆ విషయాన్ని. మరొక మాట మనం చూద్దాం. ఇంకా 4 విషయాలు మనము తెలుసుకుందాం. యేసుక్రీస్తు మరణము నుండి లేచాడని ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా అంటే ఎవరు చెప్పారు? మొదట ఎవరు సమాచారాన్ని అందించారు? వచ్చిన వారికి రియల్గా అక్కడ ఉన్నవారు ఎవరంటే ఎవరిని చూసి వారు నమ్మారు, ఎవరు వారికి బోధించారు అని చూస్తున్నట్లయితే మొట్టమొదటిగా మనం చదువుకున్న వాక్యంలో యేసుక్రీస్తు ఎక్కడ లేడు అని అక్కడ ఉన్నవారు చెప్పినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అలాగని దేవదూతలు కూడా అక్కడ ఉన్నాయి. ఎవరున్నారమ్మా? దేవదూతలు ఎలా ఉన్నారంటే తెల్లగా దేవదూతలు సమాధికి అటు ఇటు కూడా ఉన్నారు. ఇంతకీ యేసు ప్రభువు లేకుండా దేవదూతలు అక్కడ ఉండడం ఎందుకు? దేనికోసం? ఇంకా అక్కడే ఉన్నారు. ఇంకా అక్కడే ఎందుకు దేవదూతలు ఉన్నవి అని మనం చూస్తున్నట్లయితే సమాచారాన్ని అందించడానికి. మనుషులు చెప్పిన మాటలు ఎవరు నమ్మవసరం లేదు. తన దూతల ద్వారాగైన సమాచారాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు కనబడగానే యేసుక్రీస్తుని కూడా స్త్రీ చూసిందంట. ఆ స్త్రీ యేసుక్రీస్తుని వెనక తిరిగి చూడగానే యేసుక్రీస్తు ఉన్నాడు. కానీ ఆమె యేసుక్రీస్తుని గుర్తించలేదని ఉంది. ఇక్కడ గుర్తించలేదు. చాలా విషయాల్లో సేమ్ అంతే. మనుషులు అప్పటికప్పుడే మనకు అంటే ఆ రియాలిటీ కనబడాలి తప్ప మరొక విధంగా మనకు కనబడితే మనం గుర్తించలేదు. రియాలిటీ చూసిన వారు మరొక విధంగా కనబడితే నమ్మలేరు, ఆ సత్యాన్ని గుర్తించలేరు, మనలో తారుమారవుతుంటారు. అందుకే ఆమె గుర్తించలేకపోయింది. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు తిరిగి లేచాడు, మరలా లేచాడు. చెప్పిన మాటకి ఆయన లేచాడు. యేసుక్రీస్తు ఇక్కడ లేడు, ఆయన చెప్పిన మాట ప్రకారంగా లేచాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు పునరుద్ధానానికి సంబంధించిన ముఖ్యమైన కారణాలు ఏంటో మనం చూద్దాం ఈరోజు. చూడండి, యోహాను సువార్త 10:18. 10:19 చదువుకుందాం. 18 ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు.
నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అనేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకంలో చాలామంది అనుకున్న పద్ధతి ఏంటంటే, మేము యేసుక్రీస్తుని బోధ చేసేవాడిని, అద్భుతాలు చేసేవాడిని, ఆశ్చర్యకార్యాలు చేసేవాడిని, దైవ కుమారుడని చెప్పుకున్నవాడిని, యూదుల రాజు నేనే అని చెప్పుకున్నవాడిని మేము చంపేస్తాం, మాకు అడ్డు లేదు, ఇంకా ఆటంకమేమీ లేదు, అతడు మాటలు కానీ అతడు యొక్క మరి వినికిడి కానీ ఎక్కడ కనబడదు అనుకున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు, నిజముగా యేసుక్రీస్తు పునరుద్ధానానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇదే. ఏమని చెప్తుంది సమాచారం అంటే, యేసు కేవలం మనిషి కాదు అని చెప్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు మనిషి కాదు, ఆయన దైవ కుమారుడు. అందుకే పిలాతు కూడా నమ్ముతాడు. అక్కడ పిలాతు కూడా నమ్మి ఏమంటాడంటే, ఇతడు దైవ కుమారుడే. కాబట్టి వారందరూ అంటున్నది నిజమేనా అని యేసుక్రీస్తుని అడిగినప్పుడు అతడు పిలాతుకి మాత్రమే చిన్న సమాధానం చెప్తాడు, పిలాతుకి మాత్రమే చెప్తాడు. అంటే అతడు కూడా కొద్దిగా దైవత్వం తెలిసిన వాడు, భయభక్తులు కలిగిన వాడిగా పిలాతు మనకు కనబడుతున్నాడు. అందుకే అతడి దగ్గరే నువ్వు అన్నట్టే అని మాట అంటాడు. మరొక మాట, నా తండ్రి నీకు అధికారం ఇవ్వకుండా నీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చినవు అని. ఆ తర్వాత పిలాతు కూడా అంటాడు కదా, ఏమంటాడంటే, నేను ఇక్కడ నిన్ను మరణానికి అప్పగించినందుకే నాకు అర్హత ఉంది, అధికారం ఉంది అంటాడు. ఆ మాటకే యేసుక్రీస్తు అంటాడు కదా, నా తండ్రి నీకు అధికారం ఇవ్వకుండా నీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చిను అని. దేవునికి స్తోత్రం. ఈ మాటలకి అతడిలో కలవరం పుట్టింది. అతడు ఒక దైవత్వమైన దైవ కుమారుడు అని తన ఆలోచనకు వచ్చింది. బయటికి అంటే ప్రజలందరూ ఒక అరుపుతో ఉన్నారు, ఒక కేకతో ఉన్నారు. అందుకే అతడు లోపల ఉంచుకొని అతన్ని దైవ కుమారుడిగా అతడు నమ్ముతున్నాడు. ఆ నమ్మిన విషయాన్నే ఇతడు యూదుల రాజు అని బోర్డు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ సత్యాన్ని ఇతడు యూదుల రాజు, ఇతడు దైవ కుమారుడు అని సూచిస్తుంది ఆ బోర్డు. 3 భాషల్లో రాసి, అక్కడున్న ప్రాంతాల వారందరూ 3 భాషల్లో ఉన్నారు, 3 భాషల్లో రాసి అక్కడ పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు కేవలం ఒక మనిషి కాదు, మానవుడిగా వచ్చాడు. అంతే, మానవుడిగా వచ్చాడు. ఆది యందు వాక్యం ఉండేను, ఆ వాక్యము దేవుడై ఉండేను, ఆ దేవుడే, ఆ వాక్యమే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు. ఆ వాక్యం ఈరోజు మనకి ఇవ్వబడ్డది. ఆ వాక్యమే ఈ నేల మీదకి శరీరధారుడిగా వచ్చాడు. శరీరధారుడిగా వచ్చాడని మనలో ఒక మానవుడు కాదు, ఆయన దేవుడు అని సూచిస్తుంది పునరుద్ధాన దినం. దేవునికి స్తోత్రం. ఈ పునరుద్ధానము కేవలం అతను మనిషిగా చూడకూడదు, అతను మనిషిగా చూడలేదు, అతడు మనిషి కాదు అని నిరూపించింది పునరుద్ధాన దినము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుడు. ఆయన ప్రాణం పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి ఆయనకి ఖచ్చితమైన అధికారం ఉంది. ఆయనకి ప్రాణం పెట్టడానికి, ప్రాణం తీయడానికి, ప్రాణం తీసుకోవడానికి, మళ్ళీ తిరిగి లేవడానికి అధికారము ఎవ్వరికి, అతడి మీద అధికారం ఎవ్వరికి లేదు. అధికారం ఉన్నంత శక్తి ఎవరికి లేదు, అధికారం ఉన్నంత అధికారం ఎవరికి లేదు, యేసు ప్రభుకు తప్ప. అతడిలో ఉన్న అధికార శక్తిని, ఆయనలో ఉన్న యొక్క దైవత్వాన్ని ఎవ్వరు కూడా పొందుకోలేరు, ఎవరికి కూడా లేదు. అందుకే అతడికి మాత్రమే సాధ్యం, పరలోక అధికారం ఆయనకి మాత్రమే సాధ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మరణము ఆయన్ను శాశ్వతంగా బంధించలేకపోయింది, శాశ్వతమైన బంధకాల్లో పెట్టలేకపోయింది. యేసుక్రీస్తుని శాశ్వత కాలమైన సరసల్లో పెట్టలేకపోయింది. శాశ్వతమైన ఇక నిత్యము ఇంకెప్పటికీ రాలేడు, ఎప్పటికీ లేవలేడు. ఇంకెతడు అయిపోయింది, అతడి పని, చనిపోయాడు, కప్పెట్టేద్దాం, ఇంకా శాశ్వతంగా లేడు అనుకున్నవాడు కాదు యేసుక్రీస్తు. కాబట్టి మరణం, సమాధి కానీ, మరణం కానీ, అక్కడ బంధించబడినవి కానీ, లాక్లేయబడినవి కానీ, ప్రభుత్వం కానీ ఏది ఆపలేకపోయిందంటే దేవుడి శక్తిని. హల్లెలూయా, హల్లెలూయా. మరణం ఏపాటిది, దాన్ని మింగివేశాడు దేవుడు. మరణాన్ని మింగివేశాడు ఆయన. అపవాదిని సెదకు తొక్కాడు, ఓడించాడు. తన బిడ్డల మనోనేత్రాన్ని తెరవడానికి మాత్రం ఈ పునరుద్ధానం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మరొక ప్రవచనాలు మనం చూద్దాం. ఇంతకీ ఇతడు చనిపోయి తిరిగి లేస్తాడన్న యొక్క ప్రవచనాలు
బైబిల్లో మనకి సూటిగా తెలియపరుస్తున్న మాటలు మనం చూద్దాం. తాను 3వ రోజున మృతులలో నుండి లేస్తాడని యేసు ముందే చెప్పిన వాగ్దానాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21. వచ్చిన అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధానుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేసి మొదలు పెట్టగా. ఎవరికి తెలియజేస్తాడు చెప్పండి? తన శిష్యులకు ఆల్రెడీ నా సమయం వచ్చేసింది, నేను పట్టబడబోతున్నాను, నాకు నేను అప్పగించుకుంటున్నాను, నేను మరణించబోతున్నాను, నాకు మరణం సంభవించింది. కాబట్టి ఏది ఏమైనా ఇవన్నీ ప్రవచనాలే. ప్రవచనము నెరవేరినట్లుగా ఆ ప్రవచనము, ఆ ధర్మశాస్త్రము యేసుక్రీస్తుకు ముందే తెలుసు కాబట్టి అవి నెరవేర్చినందుకు వచ్చాడు కాబట్టి ఆ నెరవేరే సమయం రాబోతుంది. కానీ భయపడొద్దు, మరలా నేను తిరిగి 3వ దినాన్ని లేస్తానని ఇక్కడ చెప్తున్నాడు. తనతో ఉన్న వారందరికీ తెలుసు ఏమని? యేసుక్రీస్తు తిరిగి 3వ దినాన్ని లేస్తాడు. అక్కడ ఈ మందిరాన్ని కూల్చండి 3 దినాల్లో కడతానన్న మాటని ఒకవేళ అర్థం అవ్వలేదేమో పక్కన పెట్టది, అర్థం అవ్వలేదేమో, అది దేవుని దేహమే, అది పక్కన పెట్టు, నీకు అర్థం అవ్వలేదు. మరి ఇది అర్థమైందా నీకు? ఇక్కడ అంటున్నాడు కదా, యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పిన మాట గుర్తుపెట్టుకోమంటున్నాడు, జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. చెప్పినట్టే ఆయన చేసి చూపించాడు. ఆయన చెప్పినట్టే తిరిగి లేచాడు. ఆయన చెప్పినట్టే, మనిషి కుమారుడు చెప్పినట్లే, ఆయన మీతో మాట్లాడినట్లే మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఇక్కడ లేడు. సమాధి దగ్గరికి ఎందుకు వచ్చాడు? ప్రతి ఒక్కరిలోకి వచ్చాడు. ఆయన ఆత్మస్వరూపుడిగా ఎలా వచ్చాడమ్మా? అందరిలోకి, ప్రతి హృదయంలోకి వచ్చాడు, ప్రతి ఆలోచనలోకి వచ్చాడు, ప్రతి వ్యక్తిలోకి వచ్చాడు. ప్రతి ఒక్కరూ మనోనేత్రాన్ని తెరవడానికి తిరిగి లేచాడు యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే తాను చెప్పినట్టుగా అతడు తిరిగి లేచాడు. 17వ అధ్యాయం 23 వచ్చి చదువుదాం. 23. వారు ఆయనను చంపుదురు, 3వ దినాన్ని ఆయన లేచినని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. ఎవరున్నప్పుడు దుఃఖపడ్డారంట? కూర్చోండి. ఎవరున్నప్పుడు దుఃఖపడ్డారు చెప్పండి? యేసుప్రభు దగ్గర ఉండగానే. యేసుప్రభు ఎక్కడున్నాడు అప్పుడు? ఎవరు చెప్తున్నారు ఈ మాట? శిష్యులతో యేసుప్రభు చెప్తున్నాడు. అక్కడ యేసుప్రభు తన నోరారా మాట్లాడుతున్న మాటలు ఇవి. అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ సందర్భంగా ఏం మాట్లాడుతున్నాడు అంటే 22వ వచనం చూడండి. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, సమయం దగ్గర అయింది. మరొక మాట, వారు ఆయనను చంపుదురు. ఎవరినే? మీతో మాట్లాడుతున్న నన్నే. దేవునికి స్తోత్రం. యేసుప్రభువే నిరూపిస్తున్నాడు, యేసుప్రభువే చెప్తున్నాడు. గుర్తు చేసుకోండి, మరలా 3వ దినాన్ని ఆయన లేచాడు, తప్పకుండా తిరిగి వస్తాను. మరి ఈ మాట శిష్యులు గుర్తుందా లేదంటారా? మగవాళ్ళు చెప్తారు. శిష్యులు గుర్తుందా లేదా? గుర్తుందా? గుర్తులేదా? గుర్తులేదు కాబట్టి గాయాలు ఏం పెట్టారు. థామస్ గుర్తులేదు కాబట్టి గాయాల్లోనే ఏలు పెట్టాడు. థామస్ గుర్తులేదు, మర్చిపోయాను, నువ్వు గాలి, నువ్వు ధూళి, నువ్వు దయ్యం. ఆయన మనసులో ఏమనుకున్నాడు? యేసుప్రభుని అది సాధ్యం కాదు. ఆయన లేచి చూపించాడు, లేచాడు. నేను లేకపోతే, నేను ప్రథమ ఫలముగా లేవకపోతే మీరు కూడా ఎన్నటికీ కూడా లేవలేరు. మీకు పునరుద్ధానము లేదు, మీకు జీవము లేదు, మీకు పరలోక రాజ్యము లేదు. కాబట్టి మీ కొరకు బలియాగముగా, మీ కొరకు జీవాన్ని, ఫలాన్ని ఇవ్వడానికి నేను మొదట లేవాలి అని ఆయన లేచాడు. హల్లెలూయా.
ఇన్ని విషయాల సమాచారాన్ని మూటగట్టి శిశువులకు చెప్పినప్పటికీ కూడా మరిచిపోయారు, వెళ్ళగానే భయపడిపోయారు. అంటే నేను తిరిగి లేస్తాను అన్న మాట వారికి ఎలా అర్థమైందంటే మరలా సేమ్ అలాగే యేసుప్రభు మనిషి కుమారుడిగా వచ్చేస్తాడే మా దగ్గరికి అనుకున్నారు. ఆయన మహిమా శరీరుడిగా వచ్చాడు, మహిమా స్వరూపుడిగా వచ్చాడు. ఆ మహిమ వారు తాళలేక, ఆ మహిమ చూడలేక, ఆ మహిమను వారు కనుగొనలేక, ఆ మహిమను కాచుకోలేక వారందరూ భయపడ్డారు. అందుకే నమ్మలేదు వారు. ఇది ఎలా సాధ్యం అంటే అతడు కూడా మనతో తిరిగాడు, ఒక మానవుడే గొప్ప కార్యం చేశాడంతే అనుకున్నారా? ఈరోజు కూడా నీకు కూడా అటువంటి డౌట్ ఉందా? అతడు మానవుడు కాదని వాక్యం చెబుతుంది, అతడు మనిషి కాదని వాక్యం చెబుతుంది. అతడు నాలాంటి వాడు కాదు, నాలాంటి ఆలోచనలు కలిగిన వాడు కాదు, ఆయన దూరదృష్టి ఆలోచన కలిగిన వాడు. హల్లెలూయా! చాలా దూరంగా ఆలోచిస్తున్నాడు. నేను మరణించిన తర్వాత కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన అయింది. అందుకే ఆయన ఈరోజు పునరుద్ధాన బలాన్ని మనకిచ్చాడు, పునరుద్ధాన విశ్వాసాన్ని, పునరుద్ధ ఫలాన్ని మనకిచ్చాడు. ఆయన మొదట ప్రథమ ఫలముగా లేచినాడు, త్వరలో మనము కూడా లేపబడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తానే మొదట లేచాడు. లెగిస్తానని చెప్పిన వారు నమ్మకపోయినాము, కానీ ఇప్పుడు కూడా మీరు నమ్మకుండా ఉండకండి. నమ్మి విశ్వసించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ధైర్యంగా ఉండండి, కలత చెందద్దు, విశ్వాసంగా ఉండండి, బలంగా ఉండండి, నీతిగా ఉండండి, యథార్థంగా మంచితనంగా ఉండండి. మనసులో కుళ్ళు కుశితం ఏమి కూడా, అసూయ భేదాలు ఈర్ష్య ఏది లేకుండా ఉండండి. క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, నీ కోసం నా కోసం ప్రథమ ఫలముగా మొదట లేచి మన కోసం స్థాపించబోతున్నాడు, మనల్ని కూడా పునరుద్ధానుడిగా చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం మరొకటి ప్రవచనాలు చూసుకున్నాం. ఇప్పుడు మనము పాపం పైన విజయం ఇచ్చాడు దేవుడు. ఎలాంటి విజయం ఇచ్చాడు అనేది వాక్యం చూద్దాం. పాపంపై విజయం ఇచ్చాడు అనే విషయాన్ని యేసుక్రీస్తే సొంతంగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అది కూడా పాపంపై విజయాన్ని ఇచ్చినట్లుగా మనకు లోకా సువార్తలో కూడా తెలుస్తుంది. హల్లెలూయా. యోహాను సువార్తలో కూడా తెలుస్తుంది. యోహాను సువార్తలో తన భక్తుడైన యోహాను గారు చెప్తారు ఏమనంటే, సెరుపు చేయి వారులారా, సర్ప సంతానమా, పాడైపోయి ఉన్నవారులారా, లేక దుష్ట సంతానమా, పాపములో ఉన్నవారులారా, మీరు మేలుకొని రక్షణ పొందితేనే కానీ మీకు విముక్తి లేదు అని. హల్లెలూయా. మీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వాలన్నా, పరలోక రాజ్యాన్ని కావాలనుకున్నా మీరు అనుకున్నంతట్లో రాదు. విశ్వసిస్తేనే వస్తుంది, నమ్మితేనే వస్తుంది, నమ్మి మీరు మారు మనసు పొంది రక్షణ తీసుకుంటేనే వస్తుంది అని. హల్లెలూయా. అంటే ప్రభుని విశ్వసించాలి. నీ పాపంపై విజయం దేవుడు నీకు ఇవ్వాలంటే, పాపాన్ని కొట్టివేసి విజయాన్నిచ్చి శాశ్వత జీవాన్ని నీకు ఇవ్వాలంటే తప్పకుండా యేసు శిలువ మరణం పాపకి పరిహారాన్ని ఇస్తుంది. యేసుక్రీస్తు శిలువ మరణం పాపకి పరిహారం ఇస్తుంది. అది నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. ఆయన పునరుద్ధానము ఆ పాపంపై మరి మరణంపై, పాపంపై మరణంపై మనకున్న పాపము తొలగించి, మనకున్న మరణాన్ని తొలగించి ఆయన సాధించిన విజయానికి నిదర్శకులుగా మనల్ని నిలబెడతాడంట అక్కడ. హల్లెలూయా. ఆయన పునరుద్ధానానికి నిదర్శకులుగా మనం ఇక్కడ ప్రకటించేవారిగా, విశ్వాసులుగా మనం ఉన్నట్లయితే, నమ్మేవారిగా ఉన్నట్లయితే, మనమే సాటి చెప్పేవారిగా ఉన్నట్లయితే మనము కూడా పునరుద్ధాన జీవాన్ని పొందుకునే వారిగా ఉంచుతారంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చదువుకొని మనం ముగించుకుందాం. మరొక మాట, నీతిమంతులుగా తీర్చడం ఎలా? నీతిమంతుడిగా ఈ లోకములో ఆయన పునరుద్ధానుడై నీతిమంతులుగా చేశాడు మనలను. మనము తన పునరుద్ధానం ద్వారా మనం నీతిమంతులం అయ్యాము. నిజమా కాదా అనేది వాక్యములో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25 వచనం. 4:25. అందరూ కూడా ఆలకించాలి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చుటకే లేపబడెను. హల్లెలూయా, హల్లెలూయా.
ఇక్కడ నీతిమంతులుగా తీర్చడానికి, నీతిమంతులుగా చేయడానికి, మనలో ఉన్న అపవిత్రత పోగొట్టడానికి, మనలో ఉన్న పాపపు కోరలు విరిచేయడానికి, మనం ఇంకా పాపము చేయకుండా పరిశుద్ధులుగా బ్రతకడానికి, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి, స్వతంత్రులుగా చేయాలంటే ఆయన పునరుద్ధానుడు అవ్వాలి. ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోతే, లేకపోతే నేనే చనిపోయాను. చనిపోయిన తర్వాత నేను లేవలేదు. లేవకపోతే మీకు ఎలాంటి నమ్మకం ఉంటుంది చెప్పాలి మీరు? అదొకటేనా? అంతే కదా. రెండోది రాలేదు కదా. రెండోది మీకు అనిపిస్తుందా? ఉన్నాళ్ళే అంటారు. చెప్పండి మీరు. అనరు కదా. ఏమంటారు? ఒకటే జరిగింది అక్కడ. ఏంటి? నేను చనిపోయాను. ఆల్రెడీ గోతులో సమాధిలో ఉన్నాను, సమాధిలో పెట్టెలో ఉన్నాను. నేను ఇంకా లేవలేదు, మీకు కనిపించలేదు, మీతో మాట్లాడలేదు. అందరిని కలిపి నేను మరలా త్వరగా వస్తానని నేను చెప్పలేదు. కాబట్టి నాలో ఏమి లేదు? పునరుద్ధానం లేదు. పునరుద్ధానము ఉన్నది కాబట్టి అతడు మనల్ని పునరుద్ధానులుగా చేయాలని ఆశపడుతూ, అలా పునరుద్ధానులుగా అవ్వాలంటే నీతిమంతులుగా అవ్వాలని చెప్తున్నాడు అక్కడ. అంటే తన పునరుద్ధానములోకి వచ్చిన వారు, తన పునరుద్ధానముల గురించి చెప్పిన వారు, తన పునరుద్ధానమును నమ్మిన వారు కూడా నీతిమంతులు అవుతారంట అక్కడ. హల్లెలూయా. నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారు. అందుకే ఒక మనిషి చనిపోతే చనిపోయాడు అంటాం అంతే. తిరిగి లేచాడన్న పేరు ఉండదు అక్కడ. మరలా బ్రతికి వచ్చాడనేది ఉండదు. ఇప్పటికొచ్చి వీళ్ళు వాళ్ళు కాదు, ఎవరు ప్రపంచంలో ఎక్కడ జరగలేనిది ఇది. ఒక్క యేసు ప్రభువులో మాత్రమే జరిగింది. ఒక్క యేసు ప్రభు మాత్రమే ప్రథమ ఫలముగా చేశాడు ఆయన. ప్రథమ ఫలముగా లేపబడ్డాడు ఆయన. మొట్టమొదట స్థానమైంది. ఆయన దేవుడు కాబట్టి, దైవ కుమారుడు కాబట్టి, దైవత్వంతో ఉన్నవాడు, అనంత జ్ఞాని కాబట్టి, మనుషుల ఎడల ప్రేమ కలిగిన వాడు కాబట్టి, లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నవాడు కాబట్టి, ఈ లోకము కొరకు, లోక ప్రజల కొరకు ఆయన మరణించడానికి, ఆయన తిరిగి లేవడానికి ఆయనకే ఉంది అధికారం, ఇంకెవరికి లేదు. ఆయన అధికారము ఆయన చేయగలిగాడు. నీవు నేను చేయగలమా? చేయలేము. కాబట్టి తనను నమ్మితే మనకు కూడా సాధ్యమే. తనతో పాటు మనము కూడా శాశ్వత జీవితాన్ని మనం జీవించబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారమే ఆయన అపరాధముల నిమిత్తము, మన అపరాధులు, మా పాపాల నిమిత్తము ఆయన మరణించి తిరిగి లేచాడు. అవన్నీ కొట్టివేశాడు. అపవాది పైన విజయాన్ని ఇచ్చాడు. అపవాదిని ఓడించాడు. అపవాది కోరలు విరిచివేశాడు. మరణాన్ని జయించాడు. మరణము కూడా నా దగ్గర ఆగలేదు, మరణము నన్ను బంధించలేదు అని నిరూపించినదే పునరుద్ధాన దినము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రథమ కారణముగా మనం చూస్తున్నాం, ఆయన దేవుని కుమారుడు మరియు సర్వశక్తిమంతుడు కావడమే ఆయనకి అధికారము. దేవుని కుమారుడు సర్వశక్తిమంతుడు కాబట్టే ఆయనకి అలాంటి బలమైన అధికారం ఉంది. తనతో పోల్చుకోవడానికి ఎవరు సరిపోరు, తనతో ఎవరు సరితూగరు, తనలాగా ఎవరు ఆలోచించలేరు, తనలాంటి పని ఎవరు చేయలేరు. అతలాంటి శిల్పాకారుడు ఎవరు లేరు, అతడు లాంటి సృష్టికర్త ఎవరు లేరు. అతడు ఒక్కడే సృష్టికర్త, దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే నజరేయుడైన యేసుక్రీస్తు. అందుకే మన కొరకు అంత బలమైన మరణాన్ని కూడా బంధించాడు, తొలగించాడు. ఆ మరణాన్ని కూడా భరించాడు, ఓర్చుకున్నాడు. మన పాపాలు తొలగించాడు. ఎవరైనా తన శిలువ చెంతకు వస్తే వారి పాపాలు తొలగిపోతాయని చెప్పాడు. తన పాపాలు తొలగిపోకుండా, నేను పునరుద్ధారుడును, నీకోసం మరణించాను, నీ నోటితో ఒప్పుకోకుండా నీతిమంతుడు అవ్వలేవు. నీతిమంతుడు అవ్వకుండా పరలోక రాజ్యానికి రాలేవు. కాబట్టి యేసుక్రీస్తుని ప్రతి నాలుక ఒప్పుకోవాలి, ప్రతి మోకాళ్ళు దేవుని సన్నిధిలో వంగాలి. కాబట్టి అతడు నిన్ను నన్ను ఈరోజు గుడివాడ సంఘంలో మనము ఏదో 10-20 మంది ఇక్కడ కూర్చున్నామని చెప్పేసి మన కోసమే కాదు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసము ఈ పునరుద్ధానము జరిగింది. అందరికీ కూడా సమానమే. నమ్మిన వారు, విశ్వసించిన వారు ఎప్పుడు శాశ్వత కాలం జీవించే జీవితాన్ని, పరలోకాన్ని దేవుడు ప్రసాదిస్తానని చెప్పడానికే మొదట ప్రథమ ఫలముగా పునరుద్ధానుడయ్యాడు. మనకి ధైర్యాన్ని, బలాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షణను కల్పించాడు.
దేవుడు మనకిచ్చిన ఈ బహుమతిని బట్టి మనమందరం కూడా ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పునరుద్ధానుడైన దేవుడిని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. తండ్రి, మా కోసం ప్రభువా ప్రాణం పెట్టి తిరిగి లేచావా తండ్రి, నీకు వందనాలు అని చెప్పేసి వందనాలు చెల్లిద్దాం. దేవుడికి వందనాలు చెప్తాం అందరూ కూడా.